హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో కొరియన్ కనకరాజు వరుణ్ తేజ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కటౌట్కి చాలా రోజుల తర్వాత సరైనటువంటి హిట్, సరైనటువంటి ఒక బ్లాక్ బస్టర్ కొట్టడం జరిగింది. నిన్న నేను ప్రీమియర్స్ చూశాను. నైట్ వచ్చి చెప్పడం ఎందుకు, మార్నింగ్ చెప్దాం అనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ మార్నింగ్ షో చూసి వచ్చి వీడియో చేస్తాను అనమాట. అసలు సినిమా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఫస్ట్ హాఫ్ ప్రీ ఇంటర్వెల్ బ్యాంగర్. అసలు ఎప్పుడైతే ఆ కొరియన్ తాలూకు ఆత్మ వరుణ్ తేజ్లోకి వస్తుందో, అంటే ఆ కనకరాజులోకి వస్తుందో, అక్కడి నుంచి స్క్రీన్ ప్లే కానీ సీన్స్ కానీ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది, చాలా ఇంటెన్స్ గా ఉంటుంది. వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్, ట్రాన్స్ఫర్మేషన్, అటు కనకరాజ్గా ఇటు ఆత్మ వచ్చినప్పుడు చేసే పర్ఫార్మెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంటర్వెల్ కార్డ్ లో టైటిల్ వేయడం అనేది నెక్స్ట్ లెవెల్. సో అక్కడి నుంచి సెకండ్ హాఫ్ అసలు ఆ ఆత్మ తాలూకు మోటో ఏంటి, ఎందుకు కనకరాజు బాడీలోకి వచ్చింది అనేది సెకండ్ హాఫ్ లో నడుస్తుంది. సో సెకండ్ హాఫ్ అంతా కూడా మంచి ఎంగేజింగ్ గా సీన్స్ ఉంటాయి. అలాగే నేను ఫస్ట్ హాఫ్ చెప్పినట్టు ప్రీ ఇంటర్వెల్ ఏదైతే బ్యాంగర్ ఉందో, సెకండ్ హాఫ్ లో కూడా ప్రీ క్లైమాక్స్ బ్యాంగర్స్. అసలు ప్రీ క్లైమాక్స్ లో సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుద్ది. అసలు రుద్రతాండవం, హరహర మహాదేవ్. అసలు అంటే అది మీరు చూస్తే అర్థమైంది, చెప్తే స్పాయిలర్ అవుద్దేమో కానీ అది మీరు చూడాలి థియేటర్లో. చూస్తే అసలు నెక్స్ట్ లెవెల్. ఇది కదా మనం వరుణ్ తేజ్ నుంచి ఇన్ని రోజులుగా కోరుకునేది అనే రేంజ్ సీక్వెన్స్ ఉంటుంది అనమాట. గ్రేవ్ యార్డ్ లో నెక్స్ట్ లెవెల్ సీక్వెన్స్, అది ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది ఆత్మలకి మధ్య. సో అది మీరు చూడండి ఒకసారి, చూస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలాగే క్లైమాక్స్ లో, డెడ్ అండ్ క్లైమాక్స్ లో ఒక మంచి ఎలిమెంట్ వదిలేసాడు అనమాట డైరెక్టర్. అది భలే అనిపించింది. అదే అసలు మీరు థియేటర్లోకి వెళ్తే ఈ సినిమా నిజంగా పార్ట్ 2 ఉంది అంటే తీస్తే ఉంటది. ఆ హింట్ అయితే ఇచ్చారు వాళ్ళు. సో ఆ హింట్ తెలియాలి అని అంటే, సినిమాలో ఆ ఎంగేజింగ్ సీన్స్, ఎలివేషన్స్ అవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాలి. మెయిన్ హైలైట్ ఆఫ్ ది ఫిలిం ఫస్ట్ అయితే సత్య అని చెప్పేసి అనుకోవాలి. సత్య తర్వాత వరుణ్ తేజ్, ఇద్దరు కూడా అసలు మెయిన్లీ సత్య కామెడీ విషయంలోకి వస్తే సత్య మాత్రం ఇరక్కొట్టేశాడు అసలు. సో కామెడీ విషయంలో ఫస్ట్ అయితే అసలు సత్య అన్బీటబుల్. అసలు నెక్స్ట్ లెవెల్లో కామెడీ, అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. ఆ రేంజ్ లో పండింది కామెడీ. సో ఏది చెప్పినా స్పాయిలర్ అయిపోతుంది, ఒక డైలాగ్ చెప్పినా స్పాయిలర్ అయిపోతుంది. సో ఒకటే మాటలో సినిమా గురించి చెప్పాలి అని అంటే, చాలా రోజుల తర్వాత కొన్ని అంటే ఒక 2-3 ఫ్లాపుల తర్వాత వరుణ్ తేజ్ ఒక మంచి హిట్, ఒక మంచి ఎంటర్టైనర్. ఎందుకంటే వరుణ్ తేజ్ ఎప్పుడు కూడా ఒక డిఫరెన్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కి పెట్టింది పేరు. ముకుంద దగ్గర నుంచి ఈ సినిమా వరకు, ఈ సినిమాలో కూడా వేరియేషన్ ఉంటుంది. సో ఆయన నుంచి ప్రేక్షకులు కానీ ఆడియన్స్ కానీ ఏం కోరుకుంటారో, అంటే ప్రేక్షకులు ఒక మంచి ఇదే చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళు ఏమి చెప్పరు. కాకపోతే నా ఒపీనియన్ ఏంటంటే, వరుణ్ తేజ్ అనేవాడికి, అతని కట్అవుట్ కి, అతని కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ కి, సినిమా మీద తనకు ఉండేటువంటి థాట్ ప్రాసెస్ ఏంటంటే, మనం సినిమా వ్యత్యాసం చూపించాలనేటువంటి ఆకలి అతనికి ఉంటుంది, చాలా మంది హీరోలకు ఉంటుంది. బట్ కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా, కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ తో పాటు, అంటే కథ కోరుకుంటే ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎంగేజింగ్ సీన్స్, అది ఏ జానర్ అయినా కావచ్చు, అది హారర్ అయినా కావచ్చు, లేకపోతే గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ అయినా కావచ్చు, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ జానర్ అయినా కావచ్చు, సినిమాకి వచ్చినటువంటి ఆడియన్స్ ఎంగేజ్ చేసేలాగా, దాంతో పాటు మెయిన్ థింగ్ ఒక ప్రయోగాత్మకమైన చిత్రం అందించాలనేటువంటి ఆలోచనతో పాటు వరుణ్ తేజ్ గారికి ఉండాల్సింది ఏంటంటే, ఈ సినిమా తర్వాత కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే అన్ని ఉండాలి. కొత్తదనం ప్లస్ కమర్షియల్ రెండు బ్లెండ్ అయితేనే ఈ రోజు కొరియన్ కనకరాజు అంత సక్సెస్ అయింది. సో ఫైనల్ గా ఒకటే మాట చెప్తాను, వరుణ్ తేజ్ స్ట్రోక్ చాలా మెచ్యూరిష్ గా ఉంది. ఇన్ని రోజులు ఎందుకు ట్రై చేయలేదు అనేది నా ఫైనల్ మాట. మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. సో సినిమా చూసిన వాళ్ళు కామెంట్ చేయండి, మీకు సినిమా ఎలా అనిపించింది అనేది. సో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.